హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేయండి, సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. మన ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నా, పండగ అయినా సరే తక్కువ టైంలో తేలికగా చేసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు వేసుకుని గ్లాస్లో సగానికి నీళ్ళు అందులో వేసుకుని ఈ బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. పాకం అలాంటివి ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కొలత కోసం ఇంట్లో ఉండే కప్ అయినా గ్లాస్ అయినా తీసుకొని దాన్ని బట్టి మనం బెల్లాన్ని రవ్వని తీసుకోవాలి. బెల్లం ఇలా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారనివ్వాలి. నెక్స్ట్ పక్క స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగి కాస్త హీట్ అయిన తర్వాత అందులో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకొని చివరిగా కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ మంచి రంగులోకి దోరగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా. మంట మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నేతిలో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. ముందుగా బెల్లాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కొలత కోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. మంట మాత్రం సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకి మంచి అరోమా వస్తుంది. అలా రాగానే ఇందులో ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, సేమ్ కప్పుతో 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసిన వెంటనే గరిటెతో కంటిన్యూగా కలుపుకోవాలి. రవ్వ ఉడుకుతూ దగ్గరగా అవుతుంది. మనం వేసిన నీళ్ళన్నీ రవ్వ అబ్జర్వ్ చేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా బెల్లాన్ని నీళ్లు కరిగించుకొని ఆ నీళ్లు వేడి చల్లారిన తర్వాత వడగట్టుకొని ఇప్పుడు రవ్వలో వేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కరిగించుకొని వేసుకోవడం వల్ల పూర్తిగా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. బెల్లం నీళ్లు వేసిన వెంటనే అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. లేదా తీయదనం ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే బెల్లాన్ని కాస్త పెంచుకోవచ్చు. ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ అయినా రెడ్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే 1 టీ స్పూన్ నెయ్యి బాగా ఇష్టమైతే మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలానే దోరగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. కాస్త వేడి చల్లారిన తర్వాత ఇంట్లో అందరికీ సర్వ్ చేసి పెట్టండి. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండి రవ్వ కేసరి రెడీ. ఈ పద్ధతిలో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.